గ్రంథం మౌన మహావిజ్ఞానం. ఆవంచ నాగేశ్వరరావు, స్పిరిచువల్ సైంటిస్ట్, రాణి నాగలక్ష్మి శర్మ. శబ్దానికి బానిసగా ఉండటం కన్నా మౌనానికి రాజుగా ఉండడం ఉత్తమం. అంతర్గత ప్రపంచం ఆనందంగా ఉన్నప్పుడు బాహ్య ప్రపంచం కూడా ఆనందంగా కనిపిస్తుంది. అంతర్గతం ఎలా ఉందో బహిర్గతం అలా ఉంటుంది. విశ్వంలో కనిపించని అవ్యక్తమైనది కనిపించే ప్రపంచం కంటే శక్తివంతమైనది. తెలిసింది గోరంతా, తెలియనిది కొండంతా. అన్వేషించడానికి ప్రయత్నం చేద్దాం. మాట్లాడేవారు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. బ్రహ్మర్షి పత్రిజీ. ఏదైతే సత్యానికి దగ్గరగా ఉంటుందో దానిని స్వయంగా ఆంతరంగిక ప్రపంచంలో అన్వేషించండి మరియు అనుభవించండి. సాకారం అంటే కనిపించేది, నిరాకారం అంటే కనిపించనిది. సాకారం పరిమితమైనది, నిరాకారం అపరిమితమైనది. నిరాకార రూపం శివోహం శివోహం. నేను అదృశ్యుడిని, నేను శాశ్వతుడిని, నేను అనంతమైన ఆనందాన్ని. మొత్తం మీలోనే ఉంది. ఏకత్వం మీ లోపల ఉంది. ఆత్మ మీలో ఉంది. మీరే అది. మౌనాన్ని విస్మరించకండి, ఎందుకంటే దానికి ధ్వని ఉంది. మౌనం మాట్లాడటం మొదలు పెడితే అది 1000 అగ్నిపర్వతాల శబ్దం కంటే గొప్పది. నిజమైన సంభాషణ నిశ్శబ్దంలో జరుగుతుంది. దైవం యొక్క భాష మౌనం. ఏమీ అర్థం కానిది శూన్యం. షరతులు లేకుండా ఇచ్చేవారు సమృద్ధిగా పొందుతారు. తాత్కాలికమైన ఉద్యోగాలతో శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. విశ్వ చైతన్యంలో ఆలోచించేవాడు లేడు, చేసేవాడు లేడు. ప్రతిదీ స్వయంచాలకంగా జరుగుతుంది. విశ్వంలో ప్రతి పరమాణువు, ప్రతి భాగము ఇతరులపై ఆధారపడి ఉంటుంది. అదే సహజీవనం, అదే బ్రహ్మాండ స్వభావం. అంతరంగంలో తృప్తి అయినప్పుడు మాత్రమే ఆత్మలో సత్యం తెలుస్తుంది. బాహ్య ఇంద్రియాలతో మేల్కొనండి, అంతర్గత ఇంద్రియాలతో ఎరుకతో ఉండండి. ప్రకృతి మరియు విశ్వం అసంఖ్యాకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. చైతన్యం అనేది నాణ్యత, జ్ఞానం ఒక గుణం, శక్తి ఒక నాణ్యత. శూన్యం మరియు అనంతంలో పరిమాణం లేదు. మౌనం అనేది వేరు, రూట్. ధ్యానం అనే చెట్టుకు మౌనం అనేది వేరు అంటే రూట్. ధ్యానం అనే చెట్టుకు శూన్యం ఫలం, ఫ్రూట్. చిరునవ్వు అనేక సమస్యలకు పరిష్కారం. మనమే అనేక సమస్యలను తప్పించే మార్గం. బుద్ధుడు. మౌనమే చిరునవ్వు అనేక సమస్యలకు పరిష్కారం. మౌనమే అనేక సమస్యలను తప్పించే మార్గం. బుద్ధుడు. మీరు ఏమీ కానప్పుడు మీరు అంతా అవుతారు. పనికిరాని మాటల అజ్ఞానం కంటే మౌనమే మేలు. బుద్ధుడు. అన్ని సమయాల్లో మౌనంగా ఉండండి. బుద్ధుడు. మొదట్లో ఏమీ రాలేదు, మధ్యలో ఏమీ ఉండదు, చివరిలో ఏమీ మిగలదు. మిలారెప. న్యూనతా భావంతో ఉండకండి, ఆధిక్యతా భావంతో ఉండకండి. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండండి. బ్రహ్మర్షి పత్రిజీ. వాస్తవం ఒక భ్రమ, పరమాత్మ తత్వం శాశ్వతం. ఐన్స్టీన్. గతాన్ని అంగీకరించండి, వర్తమానాన్ని సర్దుబాటు చేయండి, భవిష్యత్తును అనుమతించండి. డేవిడ్ హాకింగ్. గతాన్ని అంగీకరించండి, యాక్సెప్టెన్స్. వర్తమానాన్ని సర్దుబాటు చేయండి, అడ్మైర్. భవిష్యత్తుకు అనుమతించండి, ఎలావ్. వర్తమానంలో లేనప్పుడు ఆలోచనలు పుడతాయి. నిర్వాణం భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం. పరినిర్వాణం సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టడం. మహాపరినిర్వాణం కారణ శరీరాన్ని విడిచిపెట్టడం. మహా చైతన్యం ధర్మకాయ, అతీత కారణంతో ఉండటం. అవసరమైతే పునర్జన్మ నిర్మాణకాయ ద్వారా జరుగుతుంది. చక్కటి సమయస్ఫూర్తితో కూడిన నిశ్శబ్దం ప్రసంగం కంటే ఎక్కువ వాక్చాతుర్యాన్ని కలిగి ఉంటుంది. మార్టిన్ ఫర్కర్. మనకు అలవాటైన నిమగ్నమైన శరీరాలను మరియు అతి చురుకైన హేతుబద్ధమైన మనస్సులను ప్రశాంతంగా ఉంచడానికి నిశ్శబ్దం ఒక అద్భుతమైన మార్గం. అదే సమయంలో మరింత సంబంధితంగా, స్వీయ ప్రతిబింబంగా మరియు సున్నితంగా మారుతుంది. బార్బరా ఆన్
కిఫర్. మౌనం తప్పించుకోలేనంతగా ఒక రకమైన ప్రసంగంగా మిగిలిపోతుంది. సుసాన్ సంతాగ్. శబ్దం లేదు, వాక్కు లేదు, ఎంపిక లేదు, గందరగోళం లేదు, పక్షపాతం లేదు, నిశ్శబ్దం అనేది అంతిమ వాస్తవం. రాబర్ట్ ఆడమ్స్. శాశ్వతమైన విశ్వనియమం అలలు లేనిది, శూన్యం. విశ్వనియమం తెలిసినవాడు సహనశీలి. అక్కడ ఏదీ నిలబడదు. లావోర్జు. అస్తిత్వం గురించి మాట్లాడితే మాటలు చిన్నవిగా మారుతాయి. తెలివితేటలు ఉనికిలో భాగం. అన్ని అస్తిత్వాలు శూన్యం నుండి ప్రారంభమవుతాయి. లావోర్జు. ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు, అంతా సజావుగా మరియు నిశ్శబ్దంగా సాగుతుంది. లావోర్జు. భగవద్గీత పారాయణంతో ఫలితం లేదు, దానిని అధ్యయనం, అభ్యాసం, సాధన చేస్తేనే ముక్తి. బ్రహ్మర్షి పత్రిజీ. విషయాలన్నీ మీరు స్వయంగా చెప్పుకున్న తరువాత మౌనం పాటించటం ఎల్లప్పుడూ ఉత్తమమైన విధానం. ఇది నిశ్శబ్దంలో ఉంది. రాబర్ట్ ఆడమ్స్. సంపూర్ణ వాస్తవికమైన అంతర్గత నిశ్శబ్దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. ఇది నిజమైన నిశ్శబ్దం. రాబర్ట్ ఆడమ్స్. మీకు సత్యం ఏదో తెలుసు, అది సత్యం. ఆ సత్యాన్ని పాటించండి మరియు స్వేచ్ఛగా ఉండండి. రాబర్ట్ ఆడమ్స్. మౌనం అంటే సంపూర్ణ శూన్యస్థితిని గమనించడానికి అభ్యాసం. వేతాత్రి మహారాజ్. జ్ఞానోదయం అంటే తెలిసిన వాస్తవాల నుండి తెలియని వాస్తవాలకు అతీతంగా ఈ రెండింటిని సమతుల్యం, బ్యాలెన్స్ చేయటం ఈ భూమిపై అవసరం. వ్యాధి అంటే అశాంతి, అసౌకర్యం. అది సాధారణం కాదు. మన శరీర నిర్మాణానికి అసాధారణమైనది వ్యాధి. దివ్య జ్ఞాన ప్రకాశం అంటే బాధలు మరియు ఆనందాల పట్ల ఉదాసీనత. దివ్య జ్ఞాన ప్రకాశం అర్థం ఏదీ శాశ్వతం కాదని, ఏదీ తనకు తానుగా సత్యం కాదని తెలుసుకోవడం. నైపుణ్యం కోసం స్నేహితులను ఎంచుకోండి, పరిమాణం కోసం కాదు. బుద్ధుడు. ప్రకృతి ఎల్లప్పుడూ మీ పరిధికి మించినది. ప్రకృతి ఏ వస్తువును స్వంతం చేసుకోదు లేదా ఏ వస్తువును నిరాకరించదు. ప్రకృతి ఏ శరీరానికి బాధ్యత వహించదు. ప్రకృతి పక్షం లేదా విపక్షం పట్ల ఉదాసీనంగా ఉంటుంది. మీరు ప్రకృతిలో జవాబుదారీగా లేరు. లావోర్జు. తెలివితేటలు వాదనలకు దారితీస్తాయి, బుద్ధి పరిష్కారాన్ని ఇస్తుంది. మేధస్సు అనేది సంకల్ప శక్తి, జ్ఞానం అనేది సంకల్పం మీద శక్తి. మేధస్సు వేడి, అది మండుతుంది. జ్ఞానం వెచ్చదనం, అది ఓదార్పునిస్తుంది. మేధస్సు అనేది జ్ఞానాన్ని వెంబడించడం, అది అలసిపోతుంది. జ్ఞానం అనేది సత్యాన్ని వెంబడించడం, అది అన్వేషకుడికి స్ఫూర్తినిస్తుంది. మేధస్సు పట్టుకుని ఉంటుంది, జ్ఞానం తెలియజేస్తుంది. మేధస్సు మీకు దారి చూపిస్తుంది, జ్ఞానం మార్గదర్శకాన్ని ఇస్తుంది. తెలివైన వ్యక్తి తనకు అన్నీ తెలుసు అనుకుంటాడు, జ్ఞాని నేర్చుకోవాల్సింది ఇంకా ఉందని తెలుసుకుంటాడు. తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తాడు, జ్ఞాని నిజానికి ఏమీ లేదని తెలుసుకుంటాడు. తెలివైన వ్యక్తి స్వేచ్ఛగా అయాచిత సలహా ఇస్తాడు. జ్ఞాని అన్ని ఎంపికలు పరిగణించబడే వరకు తన సలహాను తనలో ఉంచుతాడు. తెలివైన వ్యక్తి చెప్పేది అర్థం చేసుకుంటాడు, జ్ఞాని చెప్పకుండా మిగిలిపోయిన దాన్ని అర్థం చేసుకుంటాడు. బాహ్య ఇంద్రియాల ద్వారా నిజమైనది గ్రహించబడుతుంది, అంతర్గత ఇంద్రియాల ద్వారా సత్యం గ్రహించబడుతుంది. తెలివైన వ్యక్తి ఏదైనా చెప్పవలసి వచ్చినప్పుడు మాట్లాడుతాడు, జ్ఞాని ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాట్లాడుతాడు. తెలివైన వ్యక్తి ప్రతి విషయాన్ని సాపేక్షంగా చూస్తాడు, జ్ఞాని ప్రతి విషయాన్ని సంబంధితంగా చూస్తాడు. తెలివైన వ్యక్తి బోధిస్తాడు, జ్ఞాని చేరుకుంటాడు. తెలివైన వ్యక్తి సామూహికంగా వెళ్ళడానికి నిరోధిస్తాడు, జ్ఞాని సామూహికంగా వెళ్ళడానికి అనుసరిస్తాడు. తెలివి మంచిదే కానీ వివేకం మంచి ఫలితాన్నిస్తుంది. విడిచిపెట్టే మనస్సే గొప్ప ధ్యానం. బుద్ధుడు. ముందుగా మనం ఇంగిత జ్ఞానాన్ని ఆచరిద్దాం, ఆపై ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. శివయ సాక్షాత్కారం ద్వారా మాత్రమే మనం నిర్వాణాన్ని చేరుకుంటాము. శిష్యుడు, గురూజీ. పుట్టుక, మరణం మరియు జీవితం అంటే ఏమిటి? గురూజీ, నీ పుట్టుక గతం, నీ మరణం భవిష్యత్తు, ఇప్పుడు జీవించడం వర్తమానం. ఏ సమస్యలోనైనా కనుగొనడానికి శిష్యుడు అడిగాడు, గురూజీ, పుట్టుక, మరణం మరియు జీవితం అంటే ఏమిటి? గురూజీ ఇలా చెప్పారు, నీ పుట్టుక గతం, నీ మరణం భవిష్యత్తు, ఇప్పుడు జీవించడం వర్తమానం. ఏ సమయంలోనైనా కనుగొనడానికి ప్రయత్నిస్తే సరి, అది శూన్యం, పరిశూన్యం, మహాపరిశూన్యం. చివరికి ఏమీ లేదు మరియు ప్రతిదీ ఉంది అనేది అసలైన సమాధానం.
నిజమైన సంభాషణ నిశ్శబ్దంలోనే జరుగుతుంది. ఓషో. జ్ఞానమే నిధి, కానీ ఆచరణే దానికి కీలకం. లావోర్జు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడే విశ్వం యొక్క మూలాన్ని వ్యక్తి లోపల కనుగొంటాడు. లావోర్జు. ప్రకృతి తొందరపడదు, అయినా ప్రతిదీ నెరవేరుతుంది. లావోర్జు. నేర్చుకోవడానికి ప్రతిరోజు ఏదో ఒకదాన్ని జోడించండి. జ్ఞానోదయం పొందడానికి ప్రతిరోజు ఏదో ఒకదాన్ని వదులుకోండి. లావోర్జు. కర్మ అనేది క్రెడిట్ కార్డు. మీరు అప్పు ఎప్పుడైనా ఏ విధంగానైనా తిరిగి చెల్లించాలి, తప్పించుకోవడానికి లేదు. ఏటీఎం ఎనీ టైం మెడిటేషన్ కార్డుతో మీరు మీ అన్ని కర్మలు అప్పులు తీర్చుకోవచ్చు. ఏటీఎం అంటే ఎనీ టైం మెడిటేషన్. ఏటీఎం కార్డుతో మీరు మీ అన్ని కర్మలు అప్పులు తీర్చుకోవచ్చు. మౌనం తప్ప మిగతావన్నీ సత్యాన్ని అవినీతి పరచడమే. శబ్ద మనస్సు, శబ్ద శరీరం, మహాకారణ శరీరం, నిశ్శబ్ద మనస్సు. శబ్ద మనస్సు, శబ్ద శరీరం, మహాకారణ శరీరం, నిశ్శబ్ద మనస్సు. నువ్వు శూన్యమైతే నువ్వు దేనికైనా ప్రతిదానికి ఇమిడిపోతావు. సద్గురువు. ధ్యానంలో గుర్తుంచుకోవడం మర్చిపోవాలని గుర్తుంచుకోండి. సరిగమ సంగీతానికి ఆధారం, నిశ్శబ్దం ధ్యానానికి ఆధారం. నిశ్శబ్దం అంటే మన ఆలోచనలను వేరే విధంగా వ్యక్తపరచడమే. చేగువేరా. మీ నిజస్వరూపం పూర్తిగా సంపూర్ణ స్వేచ్ఛ, సంపూర్ణ సామరస్యం మరియు ఆనందం. ఈ సత్యానికి కట్టుబడి ఉండండి మరియు విముక్తి పొందండి. రాబర్ట్ ఆడమ్స్. ప్రకృతి ఎల్లప్పుడూ మనతో సంభాషణలో ఉంటుంది, కానీ మనకు తెలియటం లేదు. అంతర్గతంగా మౌనంగా లేకపోవడం వల్ల మనం వినలేకపోతున్నాము. నిజమైన మేధస్సు నిశ్శబ్దంగా పనిచేస్తుంది. నిశ్చలత అంటే సృజనాత్మకత మరియు సమస్యలకు పరిష్కారాలు కనుగొనబడతాయి. ఎకార్ట్ టోలే. మీరు నిశ్శబ్దం గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే అంతర్గతంగా అప్రమత్తత ఉంటుంది. మౌనం సర్వత్రా సాధకం. మీరు వేల సంవత్సరాల పాటు సామూహిక మానవ పరిధుల నుండి బయటపడ్డారు. ఎకార్ట్ టోల్. మీ మనస్సును శుద్ధి చేసేది జ్ఞానం, మిగిలినది అంతా అజ్ఞానం. రామకృష్ణ పరమహంస. ముందుగా మనం ఇంగిత జ్ఞానాన్ని ఆచరిద్దాం, ఆపై ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. స్వీయ సాక్షాత్కారం ద్వారా మాత్రమే మనం నిర్వాణాన్ని చేరుకుంటాము. జ్ఞానం సత్యంలో మాత్రమే దొరుకుతుంది. గోథే. ఎవరైతే ఆనంద స్థితిలో ఉంటారో వారు ఇతరులు ఆనంద స్థితిలో ఉండటానికి సహాయపడతారు. సరళత, సహనం, కరుణ అనే 3 గొప్ప సంపదలను బోధిస్తున్నాయి. సరళత, సహనం, కరుణ అనే 3 గొప్ప సంపదలను బోధిస్తున్నాను. లావోర్జు. మీ స్వంత అనుభవమే మీ ఉత్తమ గురువు. వివేకానంద. నిశ్చలంగా ప్రవర్తించే వ్యక్తి జీవితంలో నిశ్చలతను కనుగొంటాడు. లావోర్జు. సమయం అనేది సృష్టించబడిన విషయం. నాకు సమయం లేదు అని చెప్పడం నాకు ఇష్టం లేదు అని చెప్పడం లాంటిది. లావోర్జు. ఎవరు ఎన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉంటారో వారే అత్యంత ధనవంతులు. శంకరాచార్యులు. మొత్తం విశ్వంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమే. తనను తాను తెలుసుకోవాలంటే ఖాళీగా మారాలి. ఏమీ లేకుండా పోయిన వారికి రహస్యం వెల్లడి అవుతుంది. అహింస పరమధర్మము, అహింస పరమ తపస్సు, అహింస పరమ జ్ఞానము, అహింస పరమ పదము. నిశ్శబ్దం అనేది విడిదేరాని మాటగా మిగిలిపోయింది. సుసాన్ సంతంగ్. ప్రకృతికి అనుసంధానంగా తుఫాను మధ్యలో దృఢంగా నిలబడు. ప్రవహించే నీటిలా అనుగుణంగా ఉండండి. అగ్నిలాగా శక్తివంతంగా ఉండండి. ప్రతి సందు మరియు మూలలో గాలిలాగా విస్తరించండి. మీ స్వయం అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఖాళీగా ఉండండి. తెలిసిన వారు మాట్లాడరు, మాట్లాడేవారికి తెలియదు. లావోర్జు. సరైన వారు వాదించరు, వాదించేవారు సరైన వారు కాదు. లావోర్జు. నిశ్చలంగా ఉన్న మనస్సుకు విశ్వమంతా లొంగిపోతుంది. లావోర్జు. రూపం ఉన్నది సత్యం కాదు, నామం ఉన్నది సత్యం కాదు, శబ్దం ఉన్నది సత్యం కాదు, స్పర్శ ఉన్నది సత్యం కాదు, అన్నింటికీ అతీతమైనది సత్యం. ఆత్మలోని సంగీతాన్ని విశ్వం ద్వారా వినగలం. లావోర్జు. మనసులో సమాధానం దొరకదు, మనసు దాటితే సమాధానం అవసరం లేదు. నిసర్గదత్త మహారాజు. మీరు మీ మనసును సరిదిద్దుకుంటే మీరు జీవితాంతం మీ స్థితిలో ఉండిపోతారు. లావోర్జు. ప్రకృతి సహజంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ నిశ్శబ్దంలో ఉన్న వారితో సంభాషణలో ఉంటుంది. అమృతం నింపడానికి ముందుగా కుండను ఖాళీ చేయండి, మనస్సును ఖాళీ చేయండి.
మీరు ప్రశాంతతను కనుగొంటారు. సమయస్ఫూర్తితో కూడిన నిశ్శబ్దం ప్రసంగం కంటే వాక్పటిమను కలిగి ఉంటుంది. మార్టిన్ ఫర్కర్. ఆలోచనలు శక్తులు మారుతున్న కొద్దీ మన ప్రకంపనలు మారుతాయి. కొందరు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు వారికి ఇచ్చే ఉత్తమ సమాధానం మీ మౌనం. బుద్ధుడు. చైతన్యం అనేది మనిషిలో దేవుని ఉనికి. స్వీడన్బోర్గ్. షేక్స్పియర్ యొక్క అద్భుతమైన సందేశం. నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఎందుకో మీకు తెలుసా? నేను ఎవరి నుంచి ఏమీ ఆశించను. అంచనాలు ఎప్పుడు దెబ్బతింటాయి. జీవితం చిన్నది కాబట్టి మీ జీవితాన్ని ప్రేమించండి. సంతోషంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి. మీకోసం జీవించండి మరియు మీరు మాట్లాడే ముందు వినండి. మీరు వ్రాసే ముందు ఆలోచించండి. మీరు ఖర్చు చేసే ముందు సంపాదించండి. మీరు ప్రార్థించే ముందు క్షమించండి. మీరు బాధించే ముందు అనుభూతి చెందండి. మీరు ద్వేషించే ముందు ప్రేమించండి. మీరు నిష్క్రమించే ముందు ప్రయత్నించండి. మీరు నిష్క్రమించే ముందు ప్రయత్నించండి. మీరు చనిపోయే ముందు జీవించండి. ఉద్దేశ్యం అనేది బలమైన ప్రయోజనం లేదా లక్ష్యం. దానితో పాటు ఆశించిన ఫలితాన్ని అందించాలనే సంకల్పం. ఇది శక్తి యొక్క అదృశ్య క్షేత్రంగా విశ్వంలో ఉనికిలో ఉన్న శక్తి. వేన్ డయర్. వాస్తవం మౌనంలోనే వ్యక్తమవుతుంది. నిసర్గదత్త. భౌతిక శాస్త్ర విజ్ఞానానికి అందని నిజాలు ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. మన మాటలు కొన్నిసార్లు అబద్ధం కావచ్చు, కానీ మన ప్రవర్తన వైఖరి ఎప్పుడు నిజాన్ని సూచిస్తాయి. మేము సంపూర్ణ వాస్తవికమైన అంతర్గత నిశ్శబ్దాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది మాకు నిజమైన నిశ్శబ్దం. రాబర్ట్ ఆడమ్స్. సంభాషణ అనేది మనసులోని మాటల ద్వారా మనో చైతన్యంలో ఉంటుంది. సంభాషణ ఆత్మ చైతన్యంలో నిశ్శబ్దంగా జరుగుతుంది. మీరు సర్వం అవ్వడానికి మీరు శూన్యం అవ్వండి. నిశ్శబ్దం హింసను తగ్గిస్తుంది. నిశ్శబ్దం నుండి పాఠాలను నేర్చుకోండి. విశ్వంలో ఉనికిలో ఉన్న ప్రతిదీ దాని యొక్క ఉద్దేశ్యంతో అనుసంధానించడం ద్వారా జత చేయబడుతుంది. కార్లోస్ కాస్నడా. ప్రకృతి ప్రేమలో ప్రకృతి కనిపించే రూపాలతో సంభాషించే వ్యక్తితో ప్రకృతి అన్ని భాషలలో మాట్లాడుతుంది. విలియం బ్రయంట్. బ్రహ్మ మరియు ఇంద్రుడు వంటి దేవతలు బ్రహ్మం యొక్క మహా చైతన్యంలో ఉన్న అపరిమిత ఆనందం యొక్క ఒక కణాన్ని మాత్రమే రుచి చూశారు మరియు వారి వారి స్థితిని బట్టి కొద్దిగా రుచి చూశారు. నిజమైన తెలివితేటలు నిశ్శబ్దంగా పనిచేస్తాయి. ఎక్కడ నిశ్చలత ఉంటే అక్కడ సృజనాత్మకత మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తాయి. ఎకార్ట్ టోల్. నిశ్చలత అనేది అంతర్గత నిశ్శబ్దం. నిశ్చలత కీలకమైనది. రియాన్ హోలిడే. మౌనం సర్వత్రా సాధకం. మౌనం ద్వారా మనం అన్నీ సాధించగలం. జీర్ణించుకోగలిగే దానికంటే ఎక్కువ నమ్మకాలను మనిషి మింగేయకూడదు. హేవ్ లాక్ ఎల్లిస్. మార్పు అనివార్యం కాబట్టి అసౌకర్యంగా అనిపించినప్పటికీ అంగీకరించండి. లావోజు. మౌనం అనేది బ్రహ్మానుభూతిని తెలియజేస్తుంది. ఆలోచన అనేది ప్రకృతిని అనుభవింపజేస్తుంది. మౌనం స్వధర్మం, మాట పరధర్మం. మౌనం భగవంతునితో స్నేహం, మాట మాయతో చెలిమి. మౌనంలో మనోవృత్తులు ఉండవు కాబట్టి మహా చైతన్యంతో ఉంటాము. గతంలో లేదా భవిష్యత్తులో మిమ్మల్ని మీరు కనుగొనలేరు. మీరు మీ స్వయాన్ని కనుగొనగలిగే ఏకైక స్థానం వర్తమానం. ఎకార్ట్ టోల్. ఒక గొప్ప నిశ్శబ్ద అంతరిక్షాన్ని ప్రకృతి తన ఆలింగనంలో ఉంచుకుంటుంది. మిమ్మల్ని కూడా తన ఆలింగనంలో ఉంచుకుంటుంది. ఎకార్ట్ టోల్. మీ శరీరంలోని సజీవతను అనుభవించండి. అది మిమ్మల్ని వర్తమానంలో అంటిపట్టి ఉంచుతుంది. ఎకార్ట్ టోల్. సుఖ సౌఖ్యాల కోసం ఎప్పుడు తహతహలాడేవారు విశ్వ చైతన్యాన్ని చేరుకోలేరు. మౌనాన్ని మీ ఆచరణ జీవితంలో భాగం చేసుకోండి. రూమి. దైవత్వం ప్రతి మనస్సుకు భిన్నంగా ఉంటుంది. అది సత్యం మరియు అవకాశం మధ్య ఉంటుంది. ఎమర్సన్. ఇతరులు చెప్పేది లేదా నేను చెప్పేది కూడా నమ్మవద్దు. మీ స్వంత అనుభవాలను నమ్మండి. బుద్ధుడు. ఆధ్యాత్మికతను చేరాలంటే ధ్యానమే రాజమార్గం అని తెలుసుకున్నాను. రజనీకాంత్. బుద్ధుడిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అతను బహుమితీయ ప్రజ్ఞాశాలి. ధ్యానం అనేది మానవుల దైవాంశ సంభూతులుగా మార్చే శాస్త్రం. చేసేవారు గొప్పలు చెప్పరు, గొప్పలు చెప్పేవారు చెయ్యరు. లావోజు. మన మనసు శూన్యమైతే అంతరంగంలో సత్య జ్ఞానం అవగతం అవుతుంది. మీ ఉపచేతనమే మీ జీవిత పుస్తకం. ఉపచేతనలో బహిర్గతంగా
వ్యక్తీకరించబడుతుంది. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ. సవాళ్ళు ఉంటేనే మనం పరిశ్రమిస్తాం, అప్పుడే మనకు పురోభివృద్ధి. పత్రిజీ. జ్ఞాని యొక్క ఆలోచన విధానం సమయానుకూలమైన మౌనం మరియు అన్ని ప్రసంగాల కంటే మెరుగైనది. ఫ్లుటార్క్. మాట కంటే మౌనం సురక్షితమైనది. ఎపిక్టెటస్. మౌనం శ్రావ్యమైన సంగీతం. క్రిస్టినా రోసెట్టి. నిశ్శబ్దం మనిషి యొక్క సంకల్పాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ఇయాన్ డంకన్ స్మిత్. ప్రశాంతమైన మనస్సు కిరీటం కంటే గొప్పది. రాబర్ట్ గ్రీన్. వాక్కు కాలానికి సంబంధించినది, మౌనం శాశ్వతమైనది. థామస్ కార్లైల్. నిజమైన చర్య నిశ్శబ్ద క్షణాలలో ఉంటుంది. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. నిశ్శబ్దం సత్యానికి తల్లి. బెంజమిన్ డిస్రేలి. నిశ్శబ్దం ఆనందం యొక్క పరిపూర్ణ మహోన్నత స్థితి. నేను కొంత చెప్పగలిగినందుకు తృప్తి చెందాను. విలియం షేక్స్పియర్. మౌనంగా ఉన్నప్పుడు దేవతలు గుసగుసలు వినవచ్చు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. వినడానికి ఒకరు మౌనంగా ఉండాలి. ఉర్సులా కే గుయిన్. మీ మౌనాన్ని అర్థం చేసుకోవాలి లేనివారు బహుశా మీ మాటలు అర్థం చేసుకోలేరు. ఆల్బర్ట్ హార్బర్. శాశ్వతమైన వాటిని వినడం అనేది మనలో నిశ్శబ్దాన్ని కలిగి ఉంటుంది. థామస్ రేమండ్ కెల్లీ. నిశ్శబ్దం ఆసక్తికరంగా ఉంటుంది. అది సంకల్పం, విశ్వాసం మరియు శ్రద్ధ చూపుతుంది. మ్యాక్సిమ్ లగాస్. సంకల్పం విశ్వంలో ఉన్న అగోచరమైన ఒక శక్తి క్షేత్రం. డయర్. ఉన్నది అంతా వర్తమానమే, మనసే గతాన్ని భవిష్యత్తును గుర్తిస్తున్నది. మౌనం ధ్యాన మందిరానికి మొదటి మెట్టు. పైథాగరస్. మీరు చాలా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. అలిసన్ ముఖిఘీ. మీరు ఎంత జ్ఞానవంతులు అవుతారో మీరు నిశ్శబ్దంలో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. మ్యాక్సిమ్ లగాస్. మౌనంగా ఉన్నవాడు బుద్ధిమంతుడు. కెరెన్ మేరీ మోర్నింగ్. మీకోసం మరియు మీ నుండి మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. జార్జ్ హెన్రీ లూయిస్. ధ్వని మన మనస్సు, మౌనమే మన జీవి. ఓషో. నిశ్శబ్దం అణచివేయడం కాదు, బదులుగా అది అంతటా ఉంది. అన్నీ డిల్లార్డ్. విశ్వాసం నిశ్శబ్దంగా ఉంది. అభద్రత భావాలు ధ్వనితో కూడుకుని ఉన్నాయి. ఏ సందేశాన్ని పొందకపోవడం కూడా ఒక సందేశమే. నోరు బానిస, హృదయం యజమాని. స్వచ్ఛత మరియు నిశ్శబ్దం నుండి శక్తి యొక్క పదం వస్తుంది. వివేకానంద. సాధకుని నిశ్శబ్దం బిగ్గరగా ఉన్న ప్రార్థన. వివేకానంద. నిశ్శబ్దంలో శక్తిని కూడగట్టుకోండి. ఆధ్యాత్మికతలో ఉత్సాహవంతులు కండి. వివేకానంద. స్వీయానుభవం లేకుండా కేవలం పదజాల జ్ఞానం గుడ్డిది. వివేకానంద. బంధములు ఉన్నంతకాలం బాధలు ఉంటాయి, బాధలు ఉన్నంతకాలం బంధాలు ఉంటాయి. మీ పట్ల నిజాయితీగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రామాణికంగా ఉండండి, వినయంగా ఉండండి. జీవితం పట్ల జాగ్రత్త వహించండి. ప్రపంచ పౌరుడిగా ఉండండి. తక్కువతో సంతోషంగా ఉండండి. ప్రతీకారం తీర్చుకోవద్దు. మీకు తెలిసినది మాట్లాడండి. మీరు ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోండి. విశ్వంలో సంఘటనలు సమయం, స్థలం అనిశ్చితంగా ఉన్నాయి. విశ్వం ఒక వింత మరియు అద్భుతం. దాని గురించిన రహస్యాన్ని ఈ భూమిపై ఉన్న గురువులు వెల్లడించలేరు. ఈ పిండములో దాగి ఉన్న నేను, అనంత బ్రహ్మాండములో విస్తరించి ఉన్న నేను అంతా ఒక్కటే. కనిపించని పుట్టిల్లు మూల చైతన్యం, కనిపించే పుట్టిల్లు హిమాలయాలు. మౌనం బలహీనత కాదు, నియంత్రిత బలం. మౌనాన్ని మించిన పదాలు లేవు. ధ్యానం కంటే మెరుగైన అభ్యాసం లేదు. మౌనం బలహీనత కాదు, నియంత్రిత బలం. బహిర్ముఖ సాధన కన్నా అంతర్ముఖ శోధన మిన్న. కేవలం నేర్చుకోవడం ముఖ్యం కాదు, ఆచరణ చేయడం మరింత ముఖ్యం. కేవలం చెప్పడం ముఖ్యం కాదు, చేయడం మరింత ముఖ్యం. విశ్వంతో సంభాషణ చేయండి, సన్నిహితంగా ఉండండి. అది మీతో నిశ్శబ్దంగా సంభాషిస్తుంది. మౌనంలో సత్వగుణం అలవడి మనిషిలో ఆత్మవిచారణ మొదలవుతుంది. తద్వారా మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది. పతంజలి మహర్షి. జైన సన్యాసి లల్లూజీ స్వామి 3 సంవత్సరాలు మౌనం పాటించారు. శ్రీ లల్లూజీ స్వామి చాలా తరచుగా తన ఉపన్యాసాలలో ఈ మౌనాన్ని పాటించడం వల్ల తనకు ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. నిశ్శబ్దం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి మొదటి ద్వారం. ఆదిశంకరాచార్యులు.
దయ యొక్క అత్యున్నత రూపం నిశ్శబ్దం. స్వామి చిన్మయానంద. విశ్వం అద్దం వల్ల ఎల్లప్పుడూ తటస్థంగా ఉంటుంది. ఆలోచన, మాట, కార్యం మనం గ్రహించే మన స్వంత స్వభావానికి ప్రతిబింబం. ఒక జ్ఞాని మార్గంలో నడవడు, తనే మార్గమైపోతాడు. మనస్సు యొక్క మూలం తెలియక సంవత్సరాల తరబడి ధ్యానం పనికిరాదు. అతీషా సూత్రం సత్యం ఉంది. మనసే అవరోధం, మనోశూన్యతే మహాద్వారం. స్వప్నం అనేది మొరటతనంతో చేసే ఆలోచన. ఆ ఆలోచన అన్నది అతి ప్రతిభావంతముగా సాగిస్తున్న స్వప్నం. ఎంత వెతికినా సమాధానం దొరకని ప్రశ్నను వదిలివేయటం ఉత్తమము. మాట్లాడేవాడు కానీ ఆలోచించేవాడు కానీ ఉండనటువంటి భావాతీతమైన స్థితియే మౌనం. రమణ మహర్షి. మనసును ఖాళీ చేయండి, అప్పుడు మీరు మనసులో సత్యం నింపక్కర్లేదు, అది సహజంగానే జరుగుతుంది. బుద్ధుడు. నేను భేదం లేని సత్యాన్ని గ్రహించాను, నేను ఉనికిలో లేని రుచిని రుచి చూశాను. మిలారేప. తన కొరకు తాను బ్రతికేవాడు మనిషి, సమస్త విశ్వం కొరకు జీవించేవాడు దేవుడు. జీవితంలో ఇతరులను మార్చుకోవడం కంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం చాలా ముఖ్యం. సంతృప్తి లేని విజయం నిరుపయోగం, సంతృప్తితో వైఫల్యం ఉపయోగకరంగా ఉంటుంది. ఒక యోగికి మౌనమే నిజమైన ఐశ్వర్యం. మౌనం ద్వారానే ఆత్మజ్ఞానం, జ్ఞానం పంచేంద్రియాలతో తెలుసుకుంటాము. విజ్ఞానం విశేషంగా తెలుసుకునే జ్ఞానం విజ్ఞానం. విజ్ఞానమే స్వీయ జ్ఞానము, ఆచరించి అనుభవించే జ్ఞానమే స్వీయ జ్ఞానము. ఇదే ఆత్మజ్ఞానము. ప్రజ్ఞానం పరిపరి విధముల మళ్ళీ మళ్ళీ తెలుసుకునే జ్ఞానం. ప్రజ్ఞానం అదే బ్రహ్మజ్ఞానం. విశ్వ చైతన్య జ్ఞానమే ప్రజ్ఞానం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇతరులకు సహాయం చేయడంలో మనకు కూడా హాయిగా ఉంటుంది. తలంపులు వదలడమే విడుదల, విముక్తి. సరైన వ్యవహారమే సత్యం. ఆశ ఆత్మ యొక్క శక్తిని శమింపచేయునది, తగ్గించేది. ఆలయం ఆత్మతో లీనమవ్వడం, లయమవ్వడం. మూల చైతన్యం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవటమే ఆధ్యాత్మికం. విశ్వంలో శాశ్వతమైనది, స్థిరమైనది, అంతిమమైనది, అనంతమైనది ఏదీ లేదు. ఉన్నది ఒక్కటే, అదే మహాపరిశూన్యం, అదే మహాపరిసత్యం. బంధం ఉంటే విముక్తి ఉంది, బంధం లేకుంటే విముక్తి లేదు. మరణం ఉంటే జననము ఉంది, జననము ఉంటే మరణం ఉంది. రమణ మహర్షి. ఏదైనా ఆశించండి కానీ ప్రతిదీ అంగీకరించండి, ఎందుకంటే ఇది మీ సృష్టి. హైడాఖాన్ బాబా. ప్రధాన ప్రబోధాలు సత్యం, సరళత, ప్రేమ మరియు కర్మయోగ. ఒకరికి సూక్ష్మలోక అనుభవాలు నిజ జీవితంలో ఉంటే అతను సరైన ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడు. విశ్వంలో చాలా తెలియని వాస్తవాలు ఉన్నాయి. మీ స్వంత అనుభవం నుండి జ్ఞానాన్ని పొందండి. మిలారెప. బుద్ధుడు ప్రధానంగా షరతులు లేని ప్రేమ, కరుణను గురించి ప్రవచించాడు. మనస్సు లేకపోవడం అనేది ఆత్మ యొక్క ఉనికి. గొప్ప వాళ్ళెప్పుడు అనుకోతూ ఉంటారు, ఏ మంచి పనికైనా వెంటనే స్పందిస్తారు. ఐన్స్టీన్. జ్ఞానం కోసం నిరీక్షణ మౌనంతో ముగుస్తుంది. ఓషో. ఈ భూమి మీద మన మనుగడ తాత్కాలికం, విశ్వంలో మన ఉనికి శాశ్వతం. తెలుసుకుంటే సత్యం. సత్యం సరళ రేఖ, అసత్యం వక్రరేఖ. ఆలోచన ఆచరణీయం కావాలి, ఆచరణ అనుభవంలోనికి రావాలి, ఆ అనుభవం ఆత్మలో నిండిపోవాలి. ఆ ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. సంపద కన్నా సంబంధం ముఖ్యం. సంపద తిరిగి సంపాదించుకోవచ్చు, సంబంధం తెగిపోతే అతకలేము. ఎప్పుడైనా ఎక్కడైనా మీ హృదయం బాధపడితే మర్చిపోండి, కానీ దానివల్ల తెలుసుకున్న గుణపాఠం, ఆత్మపాఠాలు మాత్రం మర్చిపోకండి. జీవితంలో పనికి వస్తుంది. మహాత్మా గాంధీ ప్రతి సోమవారం మౌనం పాటించేవారు. మౌన మూలం నుంచే గొప్పవైన విషయాలు తనంతట తానుగా ప్రకటితమవుతాయి. ధ్యానం చేయగా మనస్సు శూన్యమవుతుంది. డబ్బు భౌతిక శక్తి, విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ, ఆధ్యాత్మిక డబ్బు. కాస్మిక్ ఎనర్జీ సహాయంతో మనం డబ్బు సంపాదించవచ్చు, కానీ మనం డబ్బు సహాయంతో విశ్వశక్తిని సంపాదించలేము. మోక్షానికి చేరువ కావడానికి ధైర్యంగా ఉండండి మరియు భయపడకండి. లోటు ఏమీ లేదని తెలుసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం నీ సొంతం. లావోర్జు. అనుభవం లేని జ్ఞానం ఒక తత్వశాస్త్రం. ఆత్మజ్ఞాని భాష మౌనమే. మనిషికి ఏ విషయానికైనా నిశ్చయత ఉండదు. ఓషో. శరీరంలో 9 ద్వారాలు, ధ్యానంలో మూసుకుంటే 10వ ద్వారం తెరుచుకుంటుంది. అంతా ఏమీ లేదు, ఏది అంతా కాదు. మెహర్ బాబా. నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని మాత్రమే నేను తెలుసుకున్నాను. సోక్రటీస్.
ముందుగా మీరు మట్టిలో విత్తనం వేయండి, తర్వాత మీరు పళ్ళలో విత్తనాలను పొందుతారు. మీరు ఒకటి ఇవ్వండి, తిరిగి మీరు చాలా పొందుతారు. మౌనం అన్ని ధ్వనులలో అతిపెద్దది. విలాసవంతమైన వస్తువులకు భారీ ఖర్చులు ఉంటాయి, కానీ సత్యం మరియు సరళత ఎటువంటి ఖర్చు లేకుండా స్వయంగా నిర్వహించబడతాయి. ఏపీజే అబ్దుల్ కలాం. తనలో తాను అనుసంధానం అయిన వారు విశ్వంతో అనుసంధానం అవుతారు. ప్రతిరోజు మీరు కొంత సమయాన్ని ధ్యానంలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు సుదీర్ఘ జీవితకాలం ఉంటుంది. ఇతరుల సమ్మతి లేకుండా మరొక వ్యక్తిని పరిపాలించేంత మంచివాడు లేడు. అబ్రహాం లింకన్. మనిషి యొక్క అన్ని ప్రశ్నలకు ధ్యానం మాత్రమే సమాధానం. మీ సమస్య నిరాశ కావచ్చు, దుఃఖం కావచ్చు, విచారం కావచ్చు, అర్ధరహిత స్థితి కావచ్చు, వేదన కావచ్చు. సమస్యలు చాలా ఉండవచ్చు, కానీ సమాధానం ఒక్కటే. ధ్యానం మాత్రమే సమాధానం. ఓషో. ఈ భూమి మీద ఏ పదార్థంకు కూడా విలువ లేదు, వెలకట్టే వారిని బట్టి విలువ ఉంటుంది. స్వచ్ఛమైన స్నేహం సంపద, హోదా, వయస్సు మొదలైన వాటిని ఆశించదు. ఇది ఎల్లప్పుడూ ప్రేమను, ఆనందాన్ని పంచుతుంది. అది ఆత్మస్నేహం, ఎప్పుడూ ఉంటుంది. ధ్యానం ఆత్మజ్ఞానం నేర్పే ఉత్తమమైన సాంకేతికత. స్వచ్ఛమైన స్నేహం సంపద, హోదా, వయస్సు మొదలైన వాటిని ఆశించదు. ఇది ఎల్లప్పుడూ ప్రేమను, ఆనందాన్ని పంచుతుంది. అది ఆత్మస్నేహం, ఎప్పుడూ ఉంటుంది. ధ్యానం ఆత్మజ్ఞానం నేర్పే ఉత్తమమైన సాంకేతికత. విశ్వాంతరాళం సువిశాలం, అంచులు లేని, అవధులు లేని, అనంతంగా వ్యాపించి ఉన్న ఎన్నెన్నో అద్భుతాలు, అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్న బృహత్ విశ్వమాతకు శతకోటి వందనములు. అందులో భాగమై ఉన్న మనము ఎంతో ధన్యులము. మౌనం అఖండ వాక్కు. చంద్రబోస్. పేరు ప్రఖ్యాతులు అనే విషపు నీరు త్రాగవద్దు. మిలారెప. విశ్వం అనేది శూన్యత నుండి ఉద్భవించిన పదార్థం, శక్తి మరియు ప్రదేశం ద్వారా ఏర్పడింది. స్టీఫెన్ హాకింగ్. ధ్యానం వంటి ధనం లేదు. చాణక్య. జ్ఞానోదయం పొందడానికి మనస్సును ఖాళీ చేయటమే ఈ భూమిపై అత్యంత మరియు అంతిమ పని. బుద్ధుడు. అద్భుతమైన ఆలోచనలు, అద్భుత ఆత్మ. ఎక్కడికి వెళ్ళినా మన శ్రద్ధ, శక్తి ప్రవహిస్తుంది. హంస పాలు మరియు నీటిని వేరు చేయగలదు, మరియు పాలు మాత్రమే త్రాగుతుంది. శ్వాస ఆక్సిజన్ మరియు కార్బన్ డయాక్సైడ్ ఇతర వాయువులను గాలి నుండి తీసుకొని వేరు చేస్తుంది మరియు ఆక్సిజన్ను మాత్రమే గ్రహిస్తుంది. శ్వాస హంస. పట్టుకో పత్రిజీ. గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాన్ని స్పష్టం చేయండి. మోక్షాన్ని పొందడానికి కర్మలను తీర్చుకోండి. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నమ్మకము అనేది మనస్సు స్థాయి, విశ్వాసం అనేది ఆత్మస్థాయి. బాధ్యత తప్పనిసరి, బంధం ఐచ్ఛికం. ఏ కోరికలు లేని స్థితి మోక్షం. బుద్ధుడు. మనస్సు కలత చెందితే కన్నీరు, హృదయం ఉప్పొంగితే ఆనంద భాష్పాలు. ఆత్మ పరిధి గుణాత్మకమైనది. దీనిని మానవ మేధస్సు ద్వారా నాణ్యతను ధృవీకరించడం, విశ్లేషించడం, అంచనా వేయడం లేదా ఊహించడం సాధ్యం కాదు. అందుకే ఎప్పుడు దీనిని రహస్యం అంటారు. 1000 యుద్ధాలను జయించడం ముఖ్యం కాదు, అంతరంగ శత్రువులను జయించడం ముఖ్యం. బుద్ధుడు. ఆశించడం అనేది సమస్య, అంగీకారం అనేది పరిష్కారం. ఆశ నిరాశకు మూల కారణం, షరతులే బాధకు కారణం. షరతులు లేకపోవడమే విముక్తి. కల్పన కంటే సత్యం విశిష్టమైనది. కక్ష అగ్ని లాంటిది, రాజుకుంటేనే ఉంటుంది. క్షమ నీరు లాంటిది, చల్లారుస్తూ ఉంటుంది. కక్ష అగ్ని లాంటిది, రాజుకుంటూనే ఉంటుంది. క్షమాగుణం నీరు లాంటిది, చల్లారుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, విశ్వం గురించి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. సహజ స్థితి మరియు సమస్థితిలో నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. మిలారెప. ఆత్మజ్ఞానంతో తప్ప తర్కంతో సత్యం తెలుసుకోలేవు అని యమధర్మరాజు నచికేతుడికి చెప్పారు. విశ్వంలో ఏది ఖచ్చితంగా లేదు, అన్నీ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. అదే చైతన్యం. పరిశీలకుల అభిప్రాయం ప్రకారం ప్రతిదీ ఉంది. క్వాంటం బంధం ముడి సిద్ధాంతం మన సార్వత్రిక చైతన్యం లేదా సర్వవ్యాప్త విశ్వ చైతన్యం సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఈ పిండములో దాగి ఉన్న నేను అనంతకోటి విశ్వంలో విస్తరించి ఉన్న నేను అంతా ఒకటే. సుదీర్ఘ ఉపన్యాసాలు లేకుండా నిశ్శబ్దంగా సేవ చేయడమే అసలైన గురుదక్షిణ. సుదీర్ఘ ఉపన్యాసాలు లేకుండా నిశ్శబ్దంగా సేవ చేయడమే అసలైన గురుదక్షిణ.
నాస్తి ధ్యాన సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం తపం, నాస్తి ధ్యానం సమోయజ్ఞం, తస్మాధ్యానం సమాచరేతు. ఉత్తరగీత 3వ అధ్యాయం 62వ శ్లోకం. ధ్యానంతో సమానమైన తీర్థయాత్రలు లేవు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన యజ్ఞాలు లేవు. తస్మాధ్యానం సమాచరేతు. అర్జెంటుగా ధ్యానాన్ని ఆచరించు అని కృష్ణుడు అర్జునుడికి చెప్పారు. నచ్చని విషయం సూటిగా అనిపిస్తుంది, నచ్చని విషయం సాకుగా అనిపిస్తుంది. మౌనం అభ్యాసం చేయడం అన్నది గొప్ప శాస్త్రం. పత్రిజీ, చిన్న పనులైనా పెద్ద మనసుతో ప్రేమతో చేస్తే ఎంతటి వారిని అయినా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. శూన్యత్వం అంటే ఏమీ లేని ఖాళీతనం కాదు, సమస్తము తానే అయి ఉన్న పూర్ణత్వము. రమణ మహర్షి ధ్యానంలో మనసుతో ఏర్పడిన అనుభవాలు ఊహించుకున్నవి. అసత్యాలు మరియు ధ్యానంతో గాఢమైన శూన్యంలో అనుభవాలు, సత్యాలు ఒకేలా ఉంటాయి, కానీ రెండు ఒకటి కావు. పొరపాటు పడకండి. మిలారెప. మౌనంగా ఉండేవారు ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా మాట్లాడేవారు మౌనంగా ఉండలేరు. ప్రతి ఒక్కరికి నేను ఆత్మను అని తెలుసు, అయినా అనుభవంలోనికి తెచ్చుకోలేకపోతున్నారు. కారణం గ్రంథాలు చదవడం, సత్సంగాలకు హాజరవ్వటం, ప్రవచనాలు వినటం మినహా అభ్యాసం, సాధన లోపించటం. రమణ మహర్షి. నిశ్శబ్దం గొప్ప శక్తికి మూలం. లావోజు. మౌనం తప్ప ప్రతి విషయం నీ ఊహ. ఓషో. ఆచరణ లేని సమాచారం వ్యర్థము. ఎవరితోనూ కఠోరంగా మాట్లాడకూడదు, ఎందుకంటే కఠోర వాక్యములు నీవు పలికినప్పుడు కఠోర వాక్యములు వినవలసి వస్తుంది. దెబ్బలు కొడితే దెబ్బలు తినవలసి వస్తుంది. ఎవరినైనా ఏడిపిస్తే మనము స్వయంగా ఏడవవలసి వస్తుంది. త్రైలింగ స్వామి. పూర్తి నిశ్శబ్దంలో మనస్సు శాశ్వతమైన వాటిపైకి వస్తుంది. శబ్దం లేని స్థితి నిశ్శబ్దం. నోటిలో మాటలు లేని స్థితి మౌనం. మెదడు మనస్సులో ఆలోచనలు లేని స్థితి శూన్యం. అహంకారం తగ్గాలి అంటే అనవసర ఆలోచనలు మాని అంతరమౌనమును పెంచుకోవాలి. మాట్లాడే మాట అవతలి వారిలో మౌనమును పెంచేందుకు ఉపయోగపడేలా ఉండాలి. ఈ భూమి మీద అజ్ఞానులు ఉన్నంతకాలం అప్పుడప్పుడు జ్ఞానులు పుడుతుంటారు. ఈ ప్రపంచంలో ప్రశాంతతను మించిన ధనం, ఆనందమును మించిన వైభోగం లేనేలేదు. మౌనం అంతర్గతమైనది, మాట బహిర్గతమైనది. మౌనం అసలైన భాష, మాటలు చౌకబారు అనువాదాలు. కొత్త ప్రదేశంలో మీ వ్యవహారమే మీ పరిచయంగా ఉంటుంది. శిష్యుడు. స్వామీజీ జీవితాంతం సాధనలో ఉండి ఏమి సాధించారు? స్వామీజీ, నాయన నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని తెలుసుకున్నాను. స్వామీజీ, నాయన నాకు ఏమీ తెలియదు అనే విషయాన్ని తెలుసుకున్నాను. మౌనంగా ఉన్నప్పుడే విశ్వం యొక్క మూలాన్ని వ్యక్తి లోపల కనుగొంటాడు. లావోజు. పదార్థము వెంట పడిన వారికి యథార్థము గోచరించదు. మీరు మౌనంగా ఉంటే ప్రజలకు మీ మీద ఎలా దాడి చేయాలో తెలియదు, ఎందుకంటే మౌనం కలహం నాస్తి. బలహీనమైన మనస్సు ప్రతీకారం గురించి ఆలోచిస్తుంది, దృఢమైన మనస్సు క్షమించాలని ఆలోచిస్తుంది. వివేకవంతమైన మనస్సు దానిని వదలడాన్ని, తటస్థంగా ఉండడానికి ఆలోచిస్తుంది. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు, సుఖములు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీతో పాటు ఎల్లప్పుడూ ఉండేది మౌనమే. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కష్టాలు, సుఖములు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ నీతో పాటు ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది మౌనమే. ఆలోచనలను మనము అదుపులో పెట్టుకోవడం కాదు, మనల్ని ఆలోచనలు అదుపులో పెట్టకుండా చూసుకోవాలి. వయస్సులో ఎదుగుదల ప్రతి ప్రాణికోటికి ఉంది, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల ఒక్క మనిషికి మాత్రమే ఉంది. అందులోనూ ధ్యానం చేసిన వారికి అది ఎక్కువగా దక్కుతుంది. ఎన్ని సున్నాలకి విలువెంత అని అడిగితే 1,00,000 సున్నాలకు విలువెంత అని అడిగితే సున్నాకి విలువేమిటి? శూన్యం అంటారు. ఆరంభమున 0, అంతమందున ఆరంభమున 0, అంతమందున 0, జననంలో 0, మరణంలో 0, శూన్యంలో 0, అనంతంలో 0, ఇందు అందు అను సందేహములేలా, అండపిండ బ్రహ్మాండములో 0. సత్యం, శివం, సుందరం అన్నింటిలోనూ అది అలరారుతోంది. 0తోటే ఉంది అందం, ఆనందం. చివరికి మీ జీవితంలో కూడా 0. ఆత్మ అనంతంగా అంతటా ఆవరించి ఉన్న తత్వమును నేను ఆత్మ. నేను
ఆత్మ యొక్క లక్షణము. నమస్తే, నేను శరీరం కాదు, ఆత్మను నేనే కాదు, మీరు కూడా. నాటకం. ఆట అనేది శాశ్వతం కాదు, ఆట అనేది తాత్కాలికము. అందమైన ముఖాల కన్నా కరుణపూరిత హృదయాల కొరకు వెతకండి. అద్దం అబద్ధం చెప్పదు, ఆత్మ నిజం దాచదు. పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం పొందడానికే భూమి మీద ఈ జన్మ తీసుకున్నాము అని తెలుసుకున్న వారే ధన్యులు. ఉపచేతన మనసుకు భిన్నమైనది చైతన్యం. చెట్లు ఆహార పదార్థాలు, పళ్ళు, కాయలు, దుంపలు తయారు చేస్తాయి, కానీ వాటిని తినలేవు. అవి జంతువుల కొరకు ఉన్నవి. జంతువులు ఆహార పదార్థాలు తింటాయి, కానీ తయారు చేసుకోలేవు. ఇది సృష్టి నియమం. మీ గురించి ఎవరు తీర్మానం చేయకూడదు అనుకుంటే మీరు ఎవరిని తీర్మానం చేయకపోవడం మంచిది. భవిష్యత్తు, గతం, వర్తమానం తెలిసినవాడు భగవంతుడు. మీరు మీ ఆత్మ నుండి పనులు చేసినప్పుడు మీలో నది కదులుతున్నట్లు అనిపిస్తుంది. అది ఒక ఆనందం. రూమి. ఎప్పుడు అయితే మనసు శూన్యమవుతుందో అప్పుడు ఆత్మ ప్రబలమవుతుంది. సుభాష్ పత్రిజీ. ఉన్నతమైన మార్గంలో నడుచుటే ఉచ్చరించుట. ఉన్నతమైన గుణములు కలవాడే ఉత్తముడు. ఇతరులను ఉద్ధరించే క్రమంలో తనను తాను మర్చిపోయాడు. మొదటగా తనను తాను ఉద్ధరించుకున్నవాడు ఇతరులను ఉద్ధరించగలడు. ఉద్ధరేదాత్మనాత్మానం. కర్ణాటకకు చెందిన దివంగత స్వామి నిర్మలానంద 11 ఏళ్ల మౌనంలో ఉన్నారు. 11 ఏళ్ళు మౌనంగా ఉన్నారు. మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటే మౌనంగా ఉండండి అని అతను చెప్పాడు. మాట్లాడలేదు. ఆ తర్వాత పొదుపుగా మాట్లాడాడు. మౌనం పదాలకు మించిన ఆనందం మరియు ప్రేరణ యొక్క అద్భుతమైన మూలం. ఏ విషయమైనా మొదటగా తెలుసుకుందాము, ఆచరిద్దాము, అనుభవిద్దాము, అభివ్యక్తీకరిద్దాము. చేయతగిన ధర్మం, దాని పట్ల శ్రద్ధ కలిగి ఉండటమే విధేయత. మూలం మన ఆత్మశక్తి. కోరిక, ఇచ్ఛ, మాట, శబ్దం, ఆలోచన లేని స్థితి నిర్వాణం. మౌన సాధనతో శూన్యసిద్ధి లభిస్తుంది. మీరు మౌనంగా ఉండండి, మీ హృదయం మాట్లాడుతుంది. బుద్ధుడు. విశ్వాన్ని ఏళ్లుగా నడిపించేది సత్యమే, చైతన్యమే. ఎల్లప్పుడూ వర్తమానంలో జీవించేవారే దివ్య జ్ఞానం పొందుతారు. జిడ్డు కృష్ణమూర్తి. సత్యమేవ శాశ్వతం, సత్యమేవ జయతే. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే తపనతో అమాయకంగా ఉండండి.